ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, ఐఎమ్ సారీ అండి. ఎందుకు? అదే నేను భాస్కర్ అనే ఇంట్లో ఉన్న విషయం మీ దగ్గర దాచినందుకు. ఈరోజు కోర్టులో ఆ ప్రస్తావన వస్తుందని నాకు నిన్ననే తెలుసు. రాత్రే మీతో చెప్దామనుకున్నాను, కానీ కోర్టులో న్యాయదేవత ముందు ఆ నిజం ఒప్పుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుందని ఈరోజు చెప్పాను. ఎన్ని రోజులు ఆ నిజాన్ని ఎందుకు దాచానంటే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. కానీ ఈ విషయం నువ్వు ఎప్పుడో చెప్పుండాల్సిందే. అనవసరంగా ఇన్నాళ్ళు నీలోనే దాచుకుని బాధపడ్డావు. అంటే నా మీద మీకు కోపంగా లేదా? ఉంది. నువ్వు ఇంకో నిజాన్ని కూడా దాచు. మన షేర్స్ని ప్రవీణ్ మిట్టల్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ ఒక్క విషయమే నన్ను వేధిస్తుంది. అలా నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందో, దాని వెనక ఏం నిజం ఉందో చెప్పు లక్ష్మి. అదెలా చెప్పనండి? ఆ విషయం బయటకొస్తే అత్తయ్య గారు జైలుకు వెళ్తారు. అది ఎప్పటికీ చేయలేను. నువ్వేం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుందని మామ్ డాడ్ పదే పదే చెప్పేవారు. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు ఆ పని చేయడం వెనుక కారణం ఏంటో చెప్పు లక్ష్మి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అప్పుడెప్పుడో అలా జరిగిపోయింది. ఆ రోజు నువ్వు అలా చేయడం వల్లే మనం దూరం అయ్యాం. ఒకే చోట ఉంటూ కూడా ఒకరికొకరు తెలుసుకోకుండా బతికాం. మన మధ్య ఆఘాతం ఇప్పటికే ఉంది లక్ష్మి. ఆఘాతం పూడ్చాలని నాకు ఉందండి, కానీ మనీష అవకాశం కోసం ఎదురు చూస్తోంది. నేను నోరు తెరిచిన మరుక్షణం అత్తయ్యని జైలుకు పంపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? ఆ నిజం నాతో చెప్పకూడదు, నేను తెలుసుకోకూడదా? అదేమీ లేదండి. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను. అందుకు ఇప్పుడు సమయం కాదా? ఇప్పుడు చెప్పకూడదా? అలానే కాదు లక్ష్మి. మిత్ర. కోర్టుకి టైం అయింది, వెళ్దామా? నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీ ఫ్రెండ్కి తెలుసన్నమాట కదా అర్జున్? సారీ మిత్ర, మున్నార్లో జరిగింది కోర్టులో బయట పెట్టకూడదనుకున్నాను, కానీ తప్పలేదు. నువ్వు హర్ట్ అయి ఉంటే లక్ష్మి తరపున నేను కూడా సారీ చెప్తున్నాను. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇంకా చాలా విషయాలు దాచింది, అవి కూడా బయటికి రావాలి. తను నీ దగ్గర ఇంకా ఏం దాచిందో నాకు తెలియదు మిత్ర. టైం వచ్చినప్పుడు తనే మీకు చెప్తుంది. వెళ్దాం పదండి. లక్ష్మి, వివేక్ ఒకసారి ఫోన్ చేయి, తను త్వరగా రావాలి. అలాగే అర్జున్ గారు. ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఓకే యువరానా. సారీ మిలాడ్, మీ సరయు బీపీతో బాధపడుతోంది. లాయర్ అర్జున్ తనను విపరీతంగా ఒత్తిడి చేయడం మూలంగా ఆమెకు బీపీ ఎక్కువై స్పృహ తప్పింది. లేదు యువర్ ఆనర్, నేను ఆమె నుంచి నిజాల్ని రాబట్టాలనుకున్నాను, కానీ వారు కేసుని తప్పుదో పట్టించడానికి స్పృహ తప్పినట్టు నాటకమాడారు. కోర్టును తప్పుదారి పట్టిస్తుంది ఎవరు అర్జున్? మీరా మేమా? నిజాలు రాబట్టాలి అన్నారు. ఇప్పటి వరకు మీరు ఏ నిజం నిరూపించారు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకెంతసేపు ప్రయత్నిస్తారు? ఇంకెంత గడువు కావాలి మీకు? మిలాడ్,
నా క్లయింట్ పార్వతి ఏ పరిస్థితిలో బిడ్డని కందో, ఏ కండిషన్లో ఆ బిడ్డను వదులుకోవాల్సి వచ్చిందో, ఇప్పుడు ఎందుకు ఆ బిడ్డను కావాలనుకుంటుందో చాలా స్పష్టంగా చెప్పింది. లక్కీ పాప నా క్లయింట్ కూతురే అని, ఆ పాపని మిత్రానందనికి దత్తతిచ్చానని హెడ్ నర్స్ సుశీల సాక్ష్యం కూడా చెప్పింది. లక్కీ పాప నా క్లయింట్ కూతురే అనడానికి DNA రిపోర్ట్స్ రూపంలో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. మేము ఇన్ని రకాల ఆధారాలను చూపించాం. వీటికి వ్యతిరేకంగా అర్జున్ ఒక్క సాక్ష్యమైనా కోర్టు వారికి చూపించారా? ఇది కేవలం మన సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. మిస్టర్ మిత్రానందన్ తనకున్న డబ్బు పలుకుబడితో ఒక సాధారణ స్త్రీకి అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఆ తల్లికి ద్రోహం చేసి తన బిడ్డను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. గౌరవనీయులైన మీ దృష్టిలో అందరూ సమానమే కాబట్టి నా క్లయింట్ పార్వతికి తన బిడ్డను అప్పగించి తనకి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ అర్జున్, మీరింకా చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? అది యువర్ ఆనర్. కోర్టు సమయాన్ని వృధా చేయకుండా త్వరగా చెప్పండి. వారి దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు మిలాడ్. నా క్లయింట్ని మరింతసేపు క్షోభ పెట్టకుండా త్వరగా తీర్పు చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఆంటీ, ఆ పేపర్స్ ఏంటి? లక్ష్మి మళ్ళీ ఏదో కొంప ముంచబోతున్నట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.